నమస్తే సకలు. మరొక బేతాళ కథ. కథ పేరు జరగని వివాహం. పట్టువదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల అద్వితీయమైనది. కానీ ఎలాంటి సుఖం ఆశించి నువ్వు ఇలాగ శ్రమ పడుతున్నావో అర్థం కాకుండా ఉన్నది. నీవు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటున్నావని తోస్తోంది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పసాగాడు. గౌతమి నది ప్రాంతాన గల ఒక ఎత్తైన కొండ మధ్య లోతైన లోయ ఒకటి ఉన్నది. ఆ లోయలో కొద్ది ఇళ్ళు మాత్రమే ఉండేవి. వాటిలో నివసించే వారికి బయట ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. బయటి ప్రపంచానికి సూర్యోదయం అయ్యాక 3 గడియల దాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపించేది కాదు. అలాగే సూర్యాస్తమయం కూడా 2, 3 గడియల ముందుగానే జరిగిపోయేది. సెలయేళ్లతోనూ, చక్కని పూల చెట్లతోనూ, పళ్ళ చెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది. ప్రమోదకుడు ఈ లోయలోనే పుట్టి పెరిగాడు. అతని తండ్రికి ఏ లోటు లేదు. ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు. వాడు 5 ఏళ్ల కుర్రవాడై ఉండగా ఒకనాడు తండ్రి వెంబడ లోయలో నుంచి ఒక కొండ మీద ఎక్కాడు. వారు శిఖరాన్ని చేరుకున్నాక ప్రమోదకుడికి కొండ అవతల వైపున ఆకాశం తగిలేదాకా మైదానం ఉండడం కనిపించింది. వాడు ఆ మైదానాలను చూసి తన లోయలోకేసి చూస్తే ఎంతో చిన్నదిగా కనిపించింది. నాన్న, ప్రపంచం ఇంత పెద్దదా అని వాడు తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు. తండ్రి నవ్వి, నాయనా, ప్రపంచమంతా నీకు అప్పుడే కనపడిందనుకున్నావా? అది అంతులేనిది. అందులో మహానగరాలున్నాయి, మహానదులున్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి అన్నాడు. ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాలను గురించి, అక్కడి జీవితం గురించి, సముద్రం గురించి, అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసుకున్నాడు. వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ వాడికి ఆ విశాల ప్రపంచం అంతా తిరగాలని, అన్నిటినీ చూడాలని, ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది. తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమాను కలవరిస్తూ కాలం గడిపాడు. ప్రమోదకుడు 16 ఏళ్ల వాడయ్యాడు. ప్రపంచ పర్యటన చేయాలి అనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది. ఈ సమయంలో వాడు ఉండే లోయకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ప్రమోదకుడు ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచపు వింతలు మళ్ళీ తెలుసుకుని పట్టరాని ఉద్రేకంతో, నేను నా జీవితమంతా ఇక్కడే గడిపాను. ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు. ఈ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావా? నీకు ప్రపంచంలో ఉండే వింతలే తెలిసాయి కానీ అక్కడ బాధలను గురించి కొంచెం కూడా తెలిసినట్లు లేదు. నేను ప్రపంచం చాలా చూశాను. మీ లోయలాంటి సుఖమైన ప్రదేశం నాకు ఎక్కడా కనిపించలేదు. మహారాజుల ఇళ్లలో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు. అందుచేత నీకు కావలసింది ఆనందమే అయితే నువ్వు ఈ లోయను విడిచి ఎక్కడికి పోకు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంత విశాల ప్రపంచం ఉంది. ఈ లోయలోనే జీవితం అంతా గడపడం, జీవించడం మంచిది అనిపించుకుంటున్నావా అన్నాడు ప్రమోదకుడు. వెర్రివాడ, ప్రపంచమంతా నువ్వు ఎలాగూ చుట్టి రాలేవు. ఒక ప్రపంచం గురించే ఎందుకు విచారిస్తున్నావు? సృష్టి ఇంకా విశాలమైనది. తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు. మన ప్రపంచం అంతకంటే అనేక కోట్లు పెద్దవి అయిన బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి. వాటిలో ఎన్ని వింతలున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేం కదా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ మాటల మూలంగా ప్రమోదకుడి అభిప్రాయం మారిపోయింది. అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాక కూడా ఆ లోయ విడిచి ఎక్కడికి పోక ఇంటనే ఉండి తనకున్న ఆస్తిని చూసుకోసాగాడు. ప్రమోదకుణ్ణి అందరూ ఎరుగుదురు. అతను అందరి గురించి ఎరుగుదును. కానీ అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక ఎప్పుడూ ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడిలాగే కనపడడం చేత వారంతా దూరం దూరంగా ఉండేవాళ్ళు. అతనికి వివాహ వయసు వచ్చింది. పెళ్లాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలున్నారు. కానీ వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. అతను పెళ్లి తలపెట్టను లేదు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. లోయ చివర నివసించే కులశేఖరుడు అనే ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించ సంకల్పించి 1 నెల పాటు ప్రమోదకుడి ఆతిథ్యం కోరాడు. ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది. అందులో అతను, 2 నౌకర్లు మాత్రమే ఉన్నారు. ప్రమోదకుడు కులశేఖరుణ్ణి తన ఇంట ఉండమన్నాడు. కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదకుడి ఇంటికి వచ్చేశాడు. ప్రమోదకుడు మందాకిని అంత బాగా ఎరగడు. ఆమె అందగత్తె. కానీ ఎంతోమంది పెళ్లాడతానని వస్తే నిరాకరించిందని అతను విని ఉన్నాడు. ఇప్పుడు ఆమె తనకు సమీపంగా వచ్చేసరికి
ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదకుడికి పూర్తిగా తెలిసి వచ్చింది. ఆమె అందమే కాక మాట తీరు, పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి. ఇంతకాలానికి తాను పెళ్లాడదగిన కన్య కనపడింది కదా అని అతను సంతోషించాడు. అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమో అని చూశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింతగా ఆకర్షించిందే కానీ ఆమెలో అతనికి ఎలాంటి వెలితి కనిపించలేదు. అతను అనుమానాలన్నీ కట్టబెట్టి కులశేఖరుడితో ఒకనాడు, అయ్యా, మీకు మీ అమ్మాయికి సమ్మతమైతే నేను ఆమెను వివాహమాడుతాను అన్నాడు. కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకు అభ్యంతరం లేదు అని చెప్పింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక సాయంకాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒక చోట మంచి సువాసన పుష్పాలు కనిపించాయి. మందాకిని వెంటనే వెళ్ళి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకుని మరికొన్ని చేతపుచ్చుకుని ప్రమోదకుడి వద్దకు వచ్చింది. పూల చెట్టును ఉండగా చూస్తుంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదూ అన్నాడు ప్రమోదకుడు. నాకు అలా కాదు. చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు. నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది. వాటిని కోసేదాకా నాకు ఆరాటం తగ్గదు అన్నది మందాకిని. మర్నాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు, నీతో ఒక్క విషయం చెప్పాలని నేను రాత్రి అనుకున్నాను. మనం ఇద్దరము ఎంతో స్నేహంగా ఉంటున్నాము. ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది. మనం పెళ్లాడినంత మాత్రాన చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. వెంటనే మందాకిని అతని అభిప్రాయం మారినట్లు తెలుసుకుని, నన్ను పెళ్లాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయటం లేదు. పెళ్లి ప్రస్తావన ఎత్తింది మీరే కానీ నేను కాదు. అయినదేదో అయింది. ఇక ఈ విషయం ఎత్తకండి అన్నది. ఆమెకు తనపై కోపం వచ్చిందేమోనని ప్రమోదకుడు తెలుసుకున్నాడు. కానీ ఆ కోపం ఎలా పోగొట్టుకోవాలో అతనికి అర్థం కాలేదు. మందాకిని తన తండ్రితో, నాన్న, నేను బాగా ఆలోచించుకుని ప్రమోదకుడిని పెళ్లాడకూడదు అని నిశ్చయించుకున్నాను. నువ్వు మా పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది. తర్వాత కొద్ది రోజులకు కులశేఖరుడు కొత్త ఇల్లు తయారైంది. తండ్రి కూతుళ్ళు వెళ్ళిపోయారు. కాలక్రమాన మందాకిని ఎవరినో పెళ్లాడి వెళ్ళిపోయింది. ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని తనను పెళ్లాడడానికి ఒప్పుకున్న దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది ఏమంత గడ్డు ప్రశ్న కాదు. ప్రమోదకుడికి కావలసింది ఆనందమే కానీ అనుభవం కాదు. అనుభవం అవసరం లేకుండానే ఆనందాన్ని పొందవచ్చు అని 16వ ఏటే తెలుసుకొని ప్రపంచాన్ని చూసి రావాలి అన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు. పూలు కోసినప్పుడు మందాకిని అన్న మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుంది అని తెలుసుకున్నాడు. మందాకిని ద్వారా తాను, తన ద్వారా మందాకిని పొందుతున్న ఆనందం పెళ్లి మూలాన నశిస్తుందని భయపడి అతని పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు. అయితే మందాకిని కావాల్సింది అనుభవమే కానీ ఆనందం కాదు. అందుకే ఆమె చెట్లపై ఉండే పూలు చూసి తృప్తి పడక వాటిని కోసుకుని తన సొంతం చేసుకునేది. అటువంటి మనిషిని తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంతో ఎన్నడూ తృప్తి పడలేదు. అందుకే వారిద్దరికీ వివాహం జరగలేదు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.